హాయ్ అండి. నిన్న సండే కదా, అందరం కలిసి సరదాగా కాకినాడ మాల్కి అయితే వెళ్ళాము. ఇది ఎస్ఆర్ఎంటీ మాల్. ఎంట్రన్స్లో పిల్లలకి గేమ్స్తో స్టార్ట్ అయ్యింది. పైకి వెళ్తులేక మా బుడ్డగాడు ఐస్ క్రీమ్ అన్నాడు. సర్లే అని చెప్పి ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి తీసుకుని పైకి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ కింద గేమ్స్ అయ్యాక పైన ఇంకా గేమ్స్ ఉన్నాయి. జస్ట్ కింద మాత్రం పిల్లలకి వెహికల్స్ లాంటివి, జీప్లు, ట్రైనే ఉన్నాయి. పైన ఇంకా చాలా వెరైటీ గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఐస్ క్రీమ్ తిని స్టార్ట్ చేద్దామని చెప్పి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. అక్కడ నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాము. థర్డ్ ఫ్లోర్లో ఈ క్యాండీస్ ఉన్నాయి. ఈ టాయ్ వచ్చి 250 రూపాయలు అంటండి. పిల్లల్ని అట్రాక్షన్గా పెట్టి పెద్దోళ్ళు జేబులు దోచేస్తున్నారు వీళ్ళు. చూడండి, ఇవి చూడండి, పచ్చిమిరపకాయ చాక్లెట్లు ఎవరికైనా గుర్తున్నాయా చిన్నప్పుడు తినేటోళ్ళు? ఆ పచ్చిమిరపకాయ చాక్లెట్లు అండి. ఇప్పుడు క్యాండీస్ అయినాయి. ఇక్కడ చాలా రకాలైతే ఉన్నాయి. క్యాండీస్ బాగున్నాయి చూడండి, కలర్ఫుల్గా ఉన్నాయి. 2 కలర్స్ అయితే పచ్చిమిరపకాయ చాక్లెట్లు కాదండి, క్యాండీస్ అయితే ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో, అన్ని రకాల కలర్ఫుల్ క్యాండీస్. అక్కడి నుంచి దాని పక్కనే ఇలా గిఫ్ట్లు ఇచ్చే షోరూమ్ కూడా ఉంది, ఇల్లు అలంకరించుకునే కూడా. ఈ బుద్ధుడు బొమ్మ చూస్తే చాలా రిలాక్సింగ్గా అనిపించింది. అక్కడి నుంచి 4th ఫ్లోర్లో గేమ్స్. ఈ అబ్బాయి పాపం చాలా పట్టుకోవాలని ట్రై చేశాడు, కానీ ఏది పట్టుకోలేకపోయాడు, ఏది దొరకలేదు. ఇటు పక్క తిరిగితే అటు పక్క పడిపోయేది, అటు పక్క తిరిగితే ఇటు పక్క పడిపోయేది. లాస్ట్కి ఒకటి మిగిలింది, అది కూడా పడిపోయింది, చెప్పలేకపోయాడు. చూడ పాపం ఎలా పడిపోతుంది, అవుట్. ఇది పడిపోతుంది చూడండి, అంతే. పక్కన రింగులు వేసేవి చూడండి, ఆ సీసాల్లోకి రింగులు వేసేది ఉంది. అక్కడ వాటికి కూడా రింగు వేసేది. ఏదైనా సరే గిఫ్ట్ బొమ్మ ఇస్తారంట. ఇది కూడా చాలా సరదాగా అనిపించింది, పిల్లలకు బాగుంటుంది. నీ బాల్స్ పక్కన వేసేది, రింగులు వేసేది. షాప్లో బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. అక్కడ నుంచి కొంచెం ఎదురుకెళ్తే పిల్లలకి ఆ బెలూన్స్, దాంట్లో బెలూన్స్ ఎగురుతూ ఉంటాయి, పిల్లలు ఆడుకోవచ్చు. ఇది వచ్చి 200 రూపీస్ అండి ఒక మనిషికి వచ్చి. పిల్లలు బాగుంది, ఇదైతే చాలా బాగుంది. తర్వాత ఇదంతా తిరిగి అలసిపోతాం కదా మనం, పక్కన మసాజెస్ కూడా ఉన్నాయి, చూపిస్తానండి. మాల్ తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళకి ఇక్కడ రిలాక్సేషన్, ఈ మసాజర్స్. తిరిగి అలసిపోయాక వచ్చి రిలాక్స్ అయ్యి మసాజ్ చేయించుకొని అప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళడమే. చూడండి రోబో ఎంత బాగుందో, నాకు ఈ రోబో బాగా నచ్చింది. చిట్టి రోబో చూడండి ఎలా మసాజ్ చేయించుకుంటున్నారు. ఇంకా అంతే, కిందకు వచ్చాక ఫుడ్ అండి. ఎందుకంటే బాగా తిరిగి అలసిపోతాం కదా, రిలాక్స్ అవ్వడానికి ఫుడ్. అందులో ఐస్ క్రీమ్లు ఇవన్నీ చూస్తే పిల్లలు అసలు ఆగరు. చూడండి, పిజ్జా, బర్గర్, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ కలిపి ఇచ్చారండి. వెరైటీ కొంత టేస్ట్ ట్రై చేయండి, పర్వాలేదు. మా అబ్బాయి చూడండి ఎలా పెడుతున్నాడు ఐస్ క్రీమ్ని దానికి.